నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు. దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు. వాళ్ళు ఓటమి భయంతో ఈరోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది ఒక కొత్త, ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది. ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. జూబ్లీహిల్స్ ప్రజలకి మీ కుటుంబ సభ్యుడిగా వర్గంగా ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. జూబ్లీహిల్స్ ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి. మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటానని తెలియదు.